హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. గోరంట్ల మాధవ్ ఈ పేరు వినగానే న్యూడ్ వీడియోలు గుర్తొస్తాయి, పోర్న్ వీడియోలు గుర్తొస్తాయి. అలాంటి వ్యక్తికి నిన్న నోటీసులు జారీ చేశారు. ఒక మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టాడు అనేటువంటి కేసు మేరకు ఆయన నోటీస్ ఇచ్చారు. కానీ నోటీసులు అందుకున్నటువంటి ఆ మాజీ పోలీస్ అధికారి, మాజీ ఎంపీ ఏ రకంగా స్పందించాలి? కానీ ఆ రకంగా స్పందించకపోగా ఏదో ఇంటర్నల్ వార్ వస్తుంది, మాకే నోటీసులు ఇస్తారా అన్నట్టు పోలీసుల మీద విరుచుకుపడే ప్రయత్నం చేశాడు. ప్రశ్నించే జర్నలిస్టుల మీద విరుచుకుపడే ప్రయత్నం చేశాడు. దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం చౌదరి గారు. సార్ నమస్కారం. నమస్తే కట్ట. సార్, గోరంట్ల మాధవ్కు నోటీసు ఇస్తే, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేస్తే ఏదో ఇంటర్నల్ వార్ వస్తట, ఓ పెద్ద యుద్ధం నడిసిద్దంట. ట్రంప్కు కుడిభుజం, బిన్ లాడెన్కి సహచరుడు, దావుద్ ఇబ్రహీంకి గురువు. మరి అలాంటి వ్యక్తికి మీరు తాగిదులు పంపిస్తారా? అంత ధైర్యమా మీది? ఏమిటి మీకున్న ధైర్యం? మరి అంతర్యుద్ధం రాక లేకపోతే దేశం అల్లకల్లోలం కాకుండా ఉంటుందా? లాగి పెట్టి 2 పీకి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడితే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళకు బుద్ధి అంటూ వస్తుంది. ఇప్పుడు తాకీదులు ఇచ్చారు, 5వ తారీఖు రమ్మన్నారు. నిన్న అతను మాట్లాడిన దానికి ఇది చాలా తీవ్రంగా పరిగణించేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంతర్యుద్ధం అంటే ఏమని, ఏంటి? నీకు తాకీదులు ఇచ్చింటే నీకు తాకీదులు ఇవ్వకూడదా? అంతర్యుద్ధం అంటే ఏమంటారు? అంతర్యుద్ధాన్ని దాని మీద కూడా కేసు పెట్టవచ్చు. దాని మీద అదే నేను ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ అతను అభియోగం మోపండి. నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పని అయితే నిస్సందేహంగా ఉంది. మావోయిస్టులు చేసే పని అంతర్యుద్ధం అంటాము. లోపల ఇండైరెక్ట్ కొంతమంది మత్తత్వ శత్రులు, ఇంకో అరాచక శత్రులు చేసేటువంటి పనులు రాజ్యద్రోహం కూడా వచ్చింది. అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారంటే దాన్ని రాజ్యద్రోహం కింద కూడా పరిగణించాలి కదా. అవును. కాబట్టి దాని మీద అభియోగం పెట్టండి. ఇప్పుడు తప్పేంటి? అతనే కదా మాట్లాడింది. అంతర్యుద్ధానికి కారణమైన మావోయిస్టుని ఎన్కౌంటర్ చేస్తా ఉంటా. కాబట్టి మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఆ చర్యలు ఎలా ఉండాలంటే, ఎదుటి వాళ్ళు ఇతని మాట అంటే కదా ఈ చర్యలు తీసుకుంది, మనం నోరు మూసుకోవాలి, ప్రజాస్వామ్యంగా మాట్లాడాలి. ప్రజలకు యొక్క ఇబ్బందులు ఎదురుంటే మనం రాజకీయ వేదికల మీదో లేకపోతే స్వతంత్రంగానో ప్రజా ఉద్యమాల ద్వారానో ప్రశ్నించాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి శిక్షలు పడతాయి అనే ఉద్దేశాన్ని ప్రజలందరికీ కలగజేసే విధంగా ఇతనికి శిక్షలు ఉండాలని అయితే నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. కార్తీక్ గారు, అతను గతంలో కూడా చూసాం. అతను ఆ రోజు కూడా మేసాలు మెలిదిప్పినందువల్లే, తొడలు కొట్టినందువల్లే జగన్మోహన్ రెడ్డి అతనికి అవకాశం ఇచ్చాడు లోక్సభ సభ్యుడిగా. లోక్సభలో కూడా ఎలా ప్రవర్తించాడో చూసాం మనం. మీకు గుర్తుందో వ్యాఖ్య, చంద్రబాబు నాయుడు చచ్చిపోతారని మాట్లాడాడు. అదే ఇష్టారీతిగా అతను ఇక చాలా ఉన్నాయి, అతని ప్రదర్శనలు అన్ని చాలా ఉన్నాయి అనకూడని మాట కదా సార్. ఇప్పుడు అదే చెప్పేది, అతను చాలా తన పరిధి దాటి మాట్లాడుతున్నాడు, అతను పరిధి దాటి కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇంకా అతను అలా మాట్లాడుతూ ఉంటే చూసి చూడనట్టు కూర్చుంటే మాత్రం అది మీ అతి మంచితనం అని మీరైతే భావిస్తున్నారేమో కానీ ప్రజలు దాన్ని స్వీకరించే పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే ప్రజలు ఒకటే కోరుకున్నారు. 164 స్థానాలు ఈ కూటమికి ఎందుకు కట్టబెట్టారు అంటే ముఖ్యంగా ఒకటి, వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వీటన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా మీ దగ్గర ఉన్నాయని చెప్పని మీరు ప్రజలకు చెప్పారు. వాళ్ళని కారాగారం పాలు చేస్తామని చెప్పి మీ ప్రజలకు హామీ ఇచ్చున్నారు. మీరు ఎర్ర పుస్తకం అనేది ఒకటి రాశాము, ఇలాంటి వాళ్ళందరి పేరు మీద వాళ్ళకి తగిన శిక్షలు వేస్తామని చెప్పి మీ ప్రజల్ని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు గొంతుమ కోరికలేమి కోరుకోవట్లేదు, కోరకూడని కోరికలేమి కోరుకోవట్లేదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చలవిడిగా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి నోటికి తాళం వేయండి అని చెప్పని అడుగుతున్నారు. సార్, ఇప్పటికీ వీళ్ళు మారలేదన్నట్టుగా లెక్క నిన్న మాటలతో ప్రకారం. నిస్సందేహంగా అంటే భయం కూడా లేదన్నట్టు లెక్క. భయం లేనట్టే మాట్లాడుతున్నారు, భయం లేనట్టే మాట్లాడుతున్నాడు అతను. అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి ఆ భయాన్ని పరిచయం చేయండి మిగిలిన వాళ్ళకు కూడా. ఎందుకంటే తప్పు చేస్తే శిక్షలు ఎలా ఉంటాయో ఒక్కసారి అతను శిక్ష వేసి చూస్తే ఆ భయాన్ని మిగిలిన వాళ్ళకు కూడా మీరు పరిచయం చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఇప్పుడు ఉందని చెప్పైతే నేను భావిస్తున్నాను. ఇంకోటి సార్, ఇట్లాంటి వాళ్ళందరికీ వైసీపీ ఎందుకు నచ్చింది అంటారు? అంటే అధినేత ఎలా ఉంటాడో కింద వాళ్ళు కూడా అందరూ అట్లనే ఉంటారు కదా. ఏ గూటి పక్షులు ఆ గూటికి పోతాయి, అంతే కదా. దాంట్లో అనుమానం ఏముంది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? మొట్టమొదట ఎవరైతే ఆ రోజు ముద్దా వెంకన్న గారు అట్లాగే బొండా ఉమా గారు ఇద్దరు కూడా మాచర్ల పర్యటనకి వెళ్తా ఉంటే వాళ్ళ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. మరి అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి మాచర్ల నగరపాలక అధ్యక్షుడు చేశారు. అంటే ఆయన కానుక ఇచ్చారు, నువ్వు ఫలానాను చంపబోతున్నావు కాబట్టి నీకు కానుక అని చెప్పని ఆయనకు ఒక కానుక నగరపాలక అధ్యక్షుడిగా ఇచ్చేశారు. మరి చెప్పాడు కాబట్టి ఈయనకేమో లోక్సభకు పంపించేశారు. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు,
చంద్రబాబు నాయుడు ఇంటి మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పోయి ఒకళ్ళ తల తీస్తే తప్ప ఈయన ఈ రాష్ట్రం నుంచి పారిపోడన్న వ్యక్తిని తీసుకెళ్లి మంత్రివర్గంలో కూర్చోబెట్టావు. నోటికి 14 పని చెప్పే కొడాలని మంత్రివర్గంలో కూర్చోబెట్టావు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ అమర్రాబాబుని తీసుకొచ్చుకున్నావు. ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు, బ్యాచే ఉంది. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చింది, ప్రోత్సహించింది, పెంచింది, అన్ని చేసింది అతనే కదా. మరి అలాంటి వ్యక్తులే కదా ప్రోత్సహిస్తుంది. పోని పరామర్శలు కూడా అలాంటి వాళ్ళకే కదా జరుగుతుంది. అవును. అంటే మీ లోక్సభ సభ్యుడు ఒక దళితుడయ్యి చనిపోతే వాళ్ళ ఇంటికి పరామర్శ చేయడానికి మాత్రం మీకు మనసొప్పదు తిరుపతి. అవును. కానీ వీళ్ళందరికీ మాత్రం పరామర్శలకి మీకు మనసొప్పింది. అవును. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దళితులు అంటే అతనికి ఉన్న ప్రేమ ఎలాంటిదో. నిన్న కాక మొన్న చూసాం కదా మనం గుంటూరు మిరపకాయల అవును క్రయ విక్రయాలు జరిగే దానికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ మరి నందిగం సురేష్ కి ఏ విధంగా అవమానం జరిగిందో చూసాం కదా. అంటే అతను దళితుడనే కదా. మొన్న అసెంబ్లీ దగ్గర కూడా బొత్స సత్యనారాయణ అవమానించాడు. ఇవన్నీ అంటే ఒకటి కాదు, అతనికి ఏందంటే అతను నేను తప్ప ఈ ప్రపంచంలో నాకు మించిన వాడు లేడు, నేను చెప్పింది చెయ్యాలి, నేనే రాజుని, ప్రపంచానికే రాజుని భావిస్తున్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా తానా అంటే తందానా అని, నిజమే బాబు నువ్వు ప్రపంచానికే నువ్వు రాజువి, మేము నీ దగ్గర బంట్లో అని చెప్పేవాళ్ళు తప్ప లేదు నేను కూడా సామంత రాజును లేకపోతే నాకు స్వతంత్రంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా అతనితో పని చేయలేరు, ముందుకెళ్ళలేరు. మంచి సలహా ఇవ్వాలనుకున్నారు అనుకోండి, లేదు నువ్వు కరకను కూర్చో, నేను చెప్పింది చేస్తే నువ్వు ఉండు, లేదంటే నువ్వు నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. అదే కదా జరుగుతుంది. చాలా మంది కొంతమంది మిన్నకుండా ఏంటంటే వాళ్ళ యొక్క గుట్టుముట్లన్నీ అతని దగ్గర ఉంటాం. ఇప్పుడు గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తీసుకోవాలి, అదుపులో తీసుకోవాలి. వీటన్నిటి మీద కూడా అతనికి మరి న్యాయస్థానం ఇప్పుడు ఈ ప్రభుత్వం గతంలో లాగానైతే ఈ పాటికి 3-4 సార్లు లోన్ వేసి వాడు పని వాళ్ళు చేసేవాళ్ళు, ఈ పాటికి అరెస్ట్ అయ్యేది. కానీ అలాంటి ప్రయత్నం అయితే వీళ్ళు చేయట్లేదు కదా. అవును, ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా అని. ఇంకా అంతర్యుద్ధం చాలా పెద్ద మాట కాబట్టి నిస్సందేహంగా చేస్తారు. చేయకపోతే వీళ్ళు పిరికాడు కింద జమగట్టి ఇంకో మాట మాట్లాడతారు. ఇంకోటి కూడా సార్, అరెస్ట్ అయిన తర్వాత వరుసగా కేసులు పెంచుతా ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ గానే 16 కేసులు పెట్టించారు. నిజంగా పెట్టిస్తున్నారా, ఆటోమేటిక్ బాధితులు వస్తున్నారా? ఏం బాధితులు వస్తున్నారు. పెట్టి తలుచుకుంటే 8 నెలలు అధికారం 8 నెలలు దాటింది. మరి వీళ్ళు చూస్తే అంటే అరెస్ట్ అయిన తర్వాత కేసులు ఎందుకు వస్తున్నాయని అప్పుడు దాకా వీళ్ళు ఎవరైనా గతంలో కనుక ఒకళ్ళు అదుపులో తీసుకున్నట్టయితే ఈ పాటికి అందరి మీద కేసులు పెట్టడానికి ఉండేవి. అదేలేండి. కేసులు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోతుంటే ఒక రకమైనటువంటి కొంతమంది పెట్టారు కదా. అయినా సరే ప్రభుత్వం చర్యలు లేకపోయేసరికి ఏమో రేపొద్దున వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసిపోయారేమో, వాళ్ళిద్దరూ ఒకటేమో, మళ్ళీ అతనికి అధికారం వస్తుందేమో, మనకెందుకు లేనిపోయిన తలకాయ నిప్పు అని చెప్పి ఎక్కడక్కడ దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. ఆ వ్యక్తి ఎవరైతే బెదిరించాడో, ఎవరైతే ఆస్తులు దోచుకున్నాడో, ఎవరైతే వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడో అతన్ని ఏమీ చేయట్లేదు కదా, మనకెందుకు లేని చెప్పి ఆగారు. ఇప్పుడు ఎప్పుడైతే అదుపులో తీసుకున్నారో ఇతను అదుపులో తీసుకున్నారు కాబట్టి మనం ధైర్యంగా చెప్పామనుకోండి ఇంకా బయటికి రాకుండా ఉంటాడు. భవిష్యత్తు వాళ్ళ గురించి భయపడి వాళ్ళు బయటకు వస్తున్నారు. సమాజం మీద ప్రేమతో కాదు, వాళ్ళకి ఎదుర్కొన్న ఇబ్బందులు చూసి వాళ్ళు బయటకు వస్తున్నారు. నిజంగా అది కూడా ఒక రకంగా తెగింపు కిందకే మనం భావించాలి. థ్యాంక్ యూ సార్.